బాలనగర్ ప్రాంతంలో ఇవాళ గజం 1,50,000 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంది. అందులో మీరు 30% కడితే చాలు ప్రభుత్వానికి, అంటే 3,000 కడితే చాలు, అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ లక్ష్యం. హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో 30% మీరు మాకు కట్టండి, అది మీకు సొంతం ఇచ్చేస్తా. ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి, షాపింగ్ మాల్స్ కట్టుకోండి, లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, అమ్ముకోండి, మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి. ప్రభుత్వానికి కట్టేది 3 కోట్లు అయితే ఎకరానికి, వీళ్ళ అనుయాయులకు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది 30 కోట్లు. ప్రభుత్వానికి ఇచ్చేది 3 కోట్లు, వీళ్ళకి ఇచ్చేది 30 కోట్లు. వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది, ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు 50, 70, 100 కోట్లు. ప్రభుత్వానికి 3 కోట్లు, వీళ్ళకి 30 కోట్లు, ఇంకో 30 కోట్లు వాడికి. వెంటనే లిస్టు బయట పెట్టండి, ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. కేవలం ఒక 400 మంది బడా పెట్టుబడిదారులు, 40 మంది ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కొరకు 4 కోట్ల ప్రజలను ముంచుతున్నారు. కేవలం 40 మంది ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులు, 400 మంది పెట్టుబడిదారులు కలిసి 5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా, వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, ఎవరెవరో లబ్ధిదారులు. దీంట్లో 50 గజాలు, 100 గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కులేక గుడిసేసుకొని రూమ్ కట్టుకుంటే 2 భార్య భర్తలు కష్టం చేసి హైడ్రా పేరు మీద దుర్మార్గంగా వాళ్ళని కూలగొట్టి, వాళ్ళ ఇల్లు కూలగొట్టి, వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి 2,000 ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం 40 మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? మీరు పెడతారా లేదా 2 రోజులు సమయం ఇచ్చి మేమే బయట పెడతాం. మొత్తం దొంగలు ఎవరో, కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే.